అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అమ్మ పోయిన తర్వాత. రచన శ్రీ సిరంశెట్టి కాంతారావు గారు. చేతిలో ఉన్న తినడానికి పనికిరాని చద్దన్నంలా, కంటికి ఎదురుగా ఉన్న తాగడానికి పనికిరాని ఉప్పు నీటిలా, దట్టంగా అలుముకున్న కురవని కారు మేఘంలా, నింగి నేలను కలుపుతున్న క్షితిజ రేఖలా. అమ్మ పోయిన తర్వాత 4 కొడుకులు, 5 కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు అందరూ ఉండి ఎవ్వరూ లేని ఒంటరిలా నాన్న పడ్డ ఇబ్బంది తనకే తప్ప ఆ దేవునికి తెలీదు. అమ్మ పోయినప్పుడు కర్మకాండలు అయిపోయిన మరునాడు మా బంధువులంతా ఇంటి ముందు వసారాలో సమావేశమై నాన్న విషయంలో ఏం చేయాలో చర్చించాలని తీర్మానించారు. అప్పటి వరకు మా ఇళ్లలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నాన్న విషయమై బంధువులంతా అలా కూర్చోవడం అమ్మ పోగానే నాన్నకు తగిలిన మొదటి దెబ్బ. ఎంతో ఆరోగ్యంగా ఉండే అమ్మ హఠాత్తుగా పోవడం అందరికీ బాధాకరమే. అయినా ఒక్క పూట కూడా ఎవరితో చేయించుకోకుండా వెళ్ళిపోవడం ఆహ్వానించదగింది. అయినా అమ్మలేని నాన్న ఎవరి దగ్గరుండాలన్న సమస్య ముందుకొచ్చింది. ఆ సమస్య ఏంటో తేలిపోతే చుట్టాలంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? అందుకే ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఇంకొకరి వైపు చూసుకోసాగారు. ఎంతసేపటికి ఎవరూ మాట్లాడకపోవడంతో ఎవరు చూసుకునేదేంటి? ఇంటికి పెద్ద కొడుకును కాబట్టి నాన్న బాధ్యత నేనే తీసుకుంటాను, మా ఇంటికి తీసుకుపోతాను, మాతోనే ఉంచుకుంటాం అంటూ నా నిర్ణయాన్ని వెల్లడించాను. మీకు 3 ఆడపిల్లలు, వాళ్ల చదువులు, పెళ్ళిళ్ళు, వచ్చేవాళ్లు పోయేవాళ్లు, ముందు ముందు ఎన్ని ఖర్చులు. ఒక మనిషిని చూడ్డం అంటే ఇవాళ అందరి ముందు గొప్పగా చెప్పినంత సులభం కాదు. వెనక ముందు ఆలోచించుకుని జాగ్రత్తగా మాటివ్వండి. నా మాటలకు ప్రతిస్పందనగా మా ఆవిడతో కళ్లతోనే సంప్రదించిన మా పెదబావు మరిది 4 ముందు మా ఆవిడ మనసులోని మాటలను లౌక్యంగా వెల్లడించాడు. కాదు మరి, ముందు ముందు బోలెడని ఖర్చులున్నవాడు. ఇవాళ బాధ్యత అంతా ఒక్కడే మెడకు పెట్టుకుంటే రేపేదన్నా ఇబ్బందొచ్చిందన్నా ఎవరు తొంగి చూడను కూడా చూడరు అంటూ తమ్ముడికి బాసటగా మాట్లాడింది మా పెద్దవదిన కూడా. ఏమిట్రా, మరి నీ మాటేంటి అంటూ రెండో వాణ్ణి ప్రశ్నించాడు మా పెద్ద బాబాయ్. వాడేదో నోరు తెరిచి మాట్లాడబోతున్నంతలోనే చెప్పేదేముంది, కోదాళ్ళలో మా పుట్టింటి వాళ్ళిచ్చిన స్థలంలో ఇల్లు మొదలు పెడదాం అనుకుంటున్నాం. అది పూర్తయ్యేసరికి ఎంత లేదన్నా 1 2 ఏళ్లో పడుతుంది. అప్పటిదాకా మేమే ఆ పక్కనే ఉన్న చిన్న పెంకుటిల్లు అద్దెకి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేం మావయ్యని తీసుకుపోయి ఆ ఇరుకింట్లో పెడితే ఆయనకు ఇబ్బందే, మాకు ఇబ్బందే. అదే ఇల్లు పూర్తయ్యాక చెప్పండి, ఇక ఎప్పటికీ మా దగ్గరే ఉంచుకోమన్నా ఉంచుకుంటాం. పారుతున్న నీటికి కాలడ్డం పెట్టినట్లు మాట్లాడింది రెండో వాడి భార్య. ఆమెకేం తెలుసు? తన భర్త మొదటి పెళ్లిలో చిన్న విషయం దగ్గర మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానైనట్టు అటువాళ్లకు ఇటువాళ్లకు మాట పట్టింపులొచ్చి పెళ్లైన 6 నెలలకే విడాకుల దాకా వెళ్ళిందని. ఆ విడాకుల కోసం కట్నంగా తీసుకున్న డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో అప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డా సెంటు భూమి కూడా అమ్మని నాన్న భూమినంతా తెగనమ్మి వాళ్లకు డబ్బులు కట్టాడని. ఆ దిగులు ఇన్నేళ్లైనా నాన్న మనసు మూలల్లో కుంపట్లా రగులుతూనే ఉందని. అలాంటి నాన్నను తమ దగ్గర ఉంచుకోవడం కుదరదని ఎంత తెలివిగా చెప్పింది. పోనీ గతం తెలియనావిడ ఏదో మాట్లాడిందనుకున్నా, అన్నీ తెలిసిన వాడన్నా భార్య అలా మాట్లాడుతుంటే ఖండించడే? నిన్నటిదాకా కోటగోడలా అందర్నీ కాపుగాచిన నాన్న, కవచం లాంటి అమ్మ పోగానే ఇవాళ అదే అందరికీ మోయలేని భారమవుతున్నాడా? ఏమమ్మా, మరి మీ సంగతేమిటి? మావయ్యను మీరన్నా చూసుకుంటారా? మూడో వాడి భార్య వంక చూస్తూ అడిగింది మా మేనత్త. ఏమో నాకేం తెలుసు, ఆయన్నే అడగండి ముక్తసరిగా బదులిచ్చింది మూడో వాడి భార్య. ఈవిడెప్పుడు ఇంతే, దేనికైనా గుంభనంగా ఉంటుంది.
ఎక్కడా ఎక్కువ తక్కువ మాట్లాడదు కానీ రేపు రాబోయే విషయాన్ని ఈరోజే పసిగట్టి మగడికి పాఠాలు నేర్పుతుంది. అంతే. వాడు కూడా ఆమె నేర్పిన పాఠం నేర్పినట్టే అప్పచెప్తాడు తప్ప ఒక్క పొల్లు కూడా ఎక్కువ తక్కువగా మాట్లాడు. మా మూడోవాడు ఇప్పుడు అంతే. చెవులు అప్పగించి పెళ్ళాం చెప్పింది విను ఊరుకున్నాడు తప్ప ఇది ఈపి ఇది పేను అని నోరు విప్పి మాట్లాడలేదు. అయినా వాడు ఆత్మకు తెలుసు. వద్దు వద్దురా అంటున్నా, నాన్న వద్దంటున్నా వినకుండా రాజకీయ ఊబిలోకి దిగి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతుంటే వాణ్ణి ఒడ్డున పడేయడం కోసం నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో. ఇప్పుడు అవన్నీ మర్చిపోయిన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ మాత్రం దానికైనా జనాలు కొడుకులో కొడుకులో అంటూ పలవరిస్తుంటారు. ఏమ్మా, 4 చేతులు ఒకటవుతున్న వాళ్లే అట్లా మాట్లాడుతున్నారు. మరి నీ మాటేంటి అంటూ మా 4వ మరదల్ని కదిపాడు మా మేనమామ. మీకు తెలియందేముంది పెదనాన్న, పుట్టెడు భారం నా నెత్తిన వేసి ఆయనతో ఆయన చూసుకున్నాడు. 2 చిన్నపిల్లలతో వదినలతో సూటిపోటి మాటలు భరిస్తూ ఏదో ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటూ రోజులు వెళ్ళమారుస్తున్నా. ఇప్పుడు మావయ్యని తీసుకుపోయి ఎక్కడ పెట్టుకోను అంటూ శుద్ధ అమాయకురాల్లా మాట్లాడింది. ఓహో, మనుషుల్లో స్వార్థం అన్నది ఎంత బలంగా నాటుకుపోతోందో కదా. తను నాన్నకు చిన్నమామ మనమరాలని, పెద్దగా ఆస్తిపాస్తులు లేని వాళ్లని, సానుభూతితో వాళ్లను అర్థం చేసుకుని ఇంటి కోడలుగా చేసుకున్నందుకు కనీస కృతజ్ఞత కూడా లేకుండా ఇట్లాగైనా మాట్లాడేది? ఆమె కర్మ బాగోలేక కట్టుకున్నవాడు కాలం తీరి అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఆమెను ఆమె పిల్లలను మాకు తెలియకుండా నాన్న ఎన్ని రకాలుగా ఆదుకోలేదు. అవసరం తీరిన తర్వాత మనుషులు ఎలా మారిపోతారో ఇంతకన్నా చెప్పేదేముంది? అందరి వంతు అయింది. ఇక నీ సంగతి కూడా చెప్పరా? అక్కడ చేరిన వాళ్లంతా ఆఖరి వాడిని అడిగారు. నేను నెలలో సగం రోజులు డ్యూటీ మీదనే తిరుగుతుంటాను, వచ్చి ఉంటే ఎవరొద్దన్నారు? మనసుతో కాకుండా కేవలం నోటితోనే మాట్లాడినట్టు మాట్లాడాడు ఆఖరివాడు. వీడి కోసం నాన్న ఎంత చేశాడు. చెడు స్నేహాలు పట్టి ఇల్లు వాకిలి పట్టకుండా భార్యా పిల్లల్ని వదిలేసి తిరుగుతుంటే ఆ స్నేహాలు ఆ అలవాట్లు మానిపించడానికి ఎన్ని అవస్థలు పడ్డాడు. అటువంటివాడు అమ్మను కోల్పోయి విషాదంలో మునిగిపోయిన నాన్నను ఎంత ఆప్యాయంగా చూసుకోవాలి. కర్ర విరక్కుండా పాము చావకుండా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. వీళ్ళెవరూ చూడవలసిన అవసరం లేదు, నేనే తీసుకుపోయి చూసుకుంటాను. మీరెవ్వరూ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా మౌనంగా కూర్చుని చూస్తున్న చెల్లి ఒక్కసారిగా నాన్నను పట్టుకుని భోరుమంటూ ఏడుస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక్కసారిగా అక్కడ చేరిన అందరి ముఖాల్లోనూ గాంభీర్యం చోటు చేసుకుంది. అసలే 50 ఏండ్లు సుఖంలోనూ కష్టంలోనూ కలిసి నడిచిన అమ్మపోయిన దిగులుతో బతుకుదారిన ఒంటరి ప్రయాణికుడుగా మిగిలిపోయిన నాన్నను ముందు పెట్టుకొని ఆయనకు గుప్పెడు మెతుకులు చిటికెడు ప్రేమ పంచాల్సిన తన రక్తమే బాధ్యతల నుండి తప్పించుకోజూడడం ఆయన గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలను బద్దలు చేస్తుందో, ఎంత లావాను విరజిమ్ముతుందో. అందరి మాటలు విని విని ఇక వినలేని నాన్న గొంతు విప్పుతూ, నన్ను చూసుకునే విషయంలో ఇంత రచ్చ జరగడం నాకిష్టం లేదు. అసలు నా విషయం మాట్లాడమని నేనెవరికీ చెప్పలేదు. అయినా విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి నా మాట కూడా అందరూ వినండి. అసలు నేనెవరి దగ్గర ఉండదలుచుకోలేదు. అమరావతిలో నాలాంటి వాళ్ల కోసం ఎవరో పుణ్యాత్ములు ఆశ్రమం నిర్వహిస్తున్నారట. ఉన్న ఆస్తిని అమ్మాయి నాతో కలిపి మొత్తం 7 వాటాలు చేస్తున్నాను. అందులో నా వాటాను ఎవరికైనా అమ్మేసి ఆ డబ్బులు ఆశ్రమానికి ఇచ్చేసి పోయేదాకా అక్కడే ఉంటాను. ఈ ఏర్పాట్లన్నీ ఇంతకు ముందే చేసుకున్నాం. మా ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనుక అయినా ఇలాగే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతకాలం ఇల్లు పిల్లలు సంసారం అంటూ గంజిలో ఈగల్లా బతికాం. ఇక నుండన్నా ఈ బాదరబందీలు వదిలేసి ఓ మనిషిలా బతకాలనుకుంటున్నా అంటూ తన నిర్ణయం ఏదో తెలియచేశాడు. ఆ నిర్ణయం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులున్నాయో, ఎంత మానసిక వేదన సుడిగుండాలై గుండెలను కుదిపేసిందో, ఎంత ఆలోచనా మథనం జరిగిపోయిందో. ఇప్పటిదాకా జరిగినవన్నీ విన్న నేను ఇంటికి పెద్ద కొడుకుగా
ఇక నోరు విప్పాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు విప్పకుంటే ఇక ఎప్పుడూ విప్పే అవసరమే లేకుండా పోతుంది అనుకున్న నేను, లేదు నాన్న, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పటికే అమ్మను పోగొట్టుకున్న మేము నిన్ను కూడా పోగొట్టుకోలేం. ఒక్క చేతి మీద ఇందరిని సాకిన నిన్ను ఒక్కడిని సాకడానికి నువ్వన్నట్టు ఇంత రచ్చ అవసరం లేదు. నువ్వు నా దగ్గరే ఉందువు గాని మాతో వచ్చేయి అంటూ అభ్యర్థించాను. నాన్న, నీకు తెలీదురా పెద్దోడా, ఈ విషయంలో నా మాటకు ఎదురు చెప్పకు అంటూ తన నిర్ణయానికి తిరుగులేదన్నట్టు తెలియచేశాడు. నాన్న నిర్ణయంతో మా చెల్లి మేనత్తలిద్దరూ లేచి నాన్నను పట్టుకుని బావురుమన్నారు. అక్కడున్న మా వాళ్లంతా మౌన గంభీరంగా కూర్చుని జరుగుతున్నదాన్ని చూడసాగారు. ఒక పని చేయండి నాన్న, అమ్మ సంవత్సరీకం వెళ్ళిందాకానన్నా ఆ ఆశ్రమానికి వెళ్లాలన్న మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. ఆ తర్వాత వెళుదురుగాని. తాత్కాలికంగానైనా నాన్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్న ఆశతో అన్నాను. నాన్న ఆలోచనలో పడిపోయాడు. అన్నా, పెద్దోడు చెప్పినట్టు వదిన సంవత్సరీకం వెళ్లేదాకా ఆగు మరి. అప్పటిదాకా నీకు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ల దగ్గరుండు. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికెళ్ళు. ఇనుము బాగా కాగినప్పుడే దెబ్బ కొట్టాలన్న సూత్రాన్ని ఆచరణలో పెడుతూ మా పెద్ద బాబాయ్ రంగంలోకి దిగాడు. నాన్న అతి కష్టం మీద సరే అన్నాడు. నాన్న మా ఇంటికొచ్చి అప్పుడే 6 నెలలవుతోంది. తినేది తింటూనే ఉన్నా తిండి మీద కాక అమ్మ జ్ఞాపకాల్లో బతుకుతూ చిక్కి సగమయ్యాడు. భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక పఠనంతో పొద్దుపుచ్చుతూ బ్రతుకు మీద ఆసక్తి లేకుండా రోజులు వెళ్లదీయసాగాడు. పొద్దున్న 10 గంటలకు ఆఫీస్కెళ్తే మళ్లీ రాత్రి 10 గంటలకో ఇల్లు చేరే నాకు పగలంతా ఇంట్లో నాన్నకు సౌకర్యంగా జరుగుతుందో లేదో నాకు తెలిసేది కాదు. ఓ రోజు రాత్రి అన్నాలు తిని పడుకోబోయే ముందు, పెద్దోడా, ఎల్లుండి నన్ను హైదరాబాద్ రైలెక్కించరా, చెల్లిని చూడాలనిపిస్తుంది అంటూ చెప్పి నాకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకూడదన్నట్టు వెంటనే తన గదిలోకెళ్ళి తలుపేసుకున్నాడు నాన్న. ఇంట్లో ఏదైనా జరిగిందా? ఇంత హఠాత్తుగా నాన్న ఎందుకు వెళ్ళిపోతానంటున్నాడు అంటూ మా ఆవిడ్ని అడిగాను. నాకేం తెలీదు. ఆ ముక్తసరి సమాధానంలోనే ఖచ్చితంగా ఏదో జరిగిందన్న సమాచారం స్పష్టంగా కనిపించింది. ఏం చెయ్యాలో తెలియని చిత్రమైన పరిస్థితిలో నాకు ఊపిరి సలపకుండా అయిపోయింది. అయితే ఆ మరునాటి సాయంత్రానికి మా రెండో అమ్మాయి ద్వారా నాన్న హైదరాబాద్ నిర్ణయం వెనుకగల అసలు కారణమేంటో నాకు తెలియరాలేదు. నిన్న మధ్యాహ్నం నాన్న ఎందుకో బజార్కెళ్ళినప్పుడు మా చిన్నబావ మరిది దగ్గర నుండి ఫోన్ వచ్చినప్పుడు, మామయ్య వచ్చి 6 నెలలు అవుతుందిరా, ఈ 6 నెలల నుండి ఒక్కళ్ళన్నా ఇటొచ్చి తిరిగి చూడలేదు. ఏ, నేనొక్కదాన్నే ఉన్నానా చేయడానికి? రేపొద్దున ఆస్తులు పంచుకునేటప్పుడు అందరూ సమానంగా పంచుకోరా అంటూ ఫోన్లోనే పెద్దగా మాట్లాడుతుండగా బయటకెళ్లిన నాన్న కూడా అదే సమయానికి ఇంట్లోకొచ్చి కోడలంటున్న మాటలన్నీ విని మౌనంగా పక్కకి తప్పుకున్నాడట. చిన్ననాటి నుండి మా ఇంట్లో పెరిగి మాతో పాటు నాన్న ఆదరణను పొందిన మా ఆవిడ మనసులో అలాంటి భావాలు దాగి ఉన్నాయని ఊహించలేని నాన్నకు ఆమె మాటలు శరాఘాతమే అయ్యాయి. నాన్న ముందు ఆవిడతో గొడవ పడ్డం నాన్నకు మరింత ఇష్టం లేని పని అవుతుంది కాబట్టి విషయం ఏదీ తెలియనట్టే మసులుకున్నాను. ఆ తర్వాత నేను తను కూడా ఎంత బ్రతిమాలినా నాన్న హైదరాబాద్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోయాం. పెద్దోడా, నేనిక్కడ ఉండలేకపోతున్నాన్రా. వీళ్ళు నన్ను బాగానే చూసుకుంటున్నారు, కానీ పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు ఈ హైదరాబాద్ వాతావరణం ఎందుకో సరిపడ్డం లేదురా. ఇబ్బందిగా ఉంటుంది. పైగా వీళ్లంతా ఉదయం 8 గంటలకి ఇంట్లో నుంచి బయటపడితే మళ్ళీ రాత్రి 6 గంటల తర్వాత గాని ఒక్కొక్కళ్ళు ఇల్లు చేరరు. ఈ మధ్యలో నేనొక్కడే ఇంట్లో ఉండాలి. ఒంటరితనంలో మీ అమ్మ పదే పదే జ్ఞాపకానికి వస్తుంది. దాంతో మనసంతా దిగులు అలుముకుంటూ నేను తొందరగా దాటిపోతే బావుండననిపిస్తుంది. మా 50 ఏళ్ల కాపురంలో ఏ ఒక్కరోజు వంటింట్లో కాలు పెట్టడం ఎరగని నేను మధ్యాహ్నం అన్నం పెట్టుకుని తినాల్సి వస్తుంది. తినకపోతే అమ్మాయి నొచ్చుకుంటుంది.
తింటుంటే ముద్ద ముద్దకు మీ అమ్మ నా తలపుల్లోకొస్తుందిరా. నా ఇబ్బందిని గమనించిన బావ చెల్లివాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను ఇబ్బంది పడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్ళిన ఓ 15-20 రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా ఫోన్ చేసిన నాన్న గొంతు దుఃఖంతో జీరబోతుంటే చెప్పుకొచ్చాడు. నాన్న అంత బేలగా మాట్లాడడం ఇంతవరకు ఎరగని నేను దిగ్భ్రమకు లోనవుతూ, అసలు ఇదంతా ఎందుకు నాన్న? జరిగిందేదో జరిగింది, ఇక ముందు ఏదీ జరగదు గాని మా దగ్గరకు వచ్చాయి అన్నాను. లేదురా, ఈ 5-6 నెలలు అందరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సూర్యాపేటలో ఉన్న 4వ వాడి భార్య పిల్లలు కళ్ళలో మెదులుతున్నారు. కొద్ది రోజులు వాళ్లతో ఉండాలనుకుంటున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. మీ కొడుకు చేసేదంతా చేసి చక్కా తనదారిని తానెళ్ళిపోయాడు. పోయినోడు పోతూ పోతూ ఈ 2 పిల్లల్ని నా మెడకు తగిలించిపోయాడు. ఇప్పటిదాకా మీరు పంచిచ్చిన ఆస్తులేం లేవు గాని మీ పిల్లల్ని మాత్రం సాకాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఆడమనిషి ఒక్కతి 2 పిల్లల్ని సాకాలంటే మాటలా? ఇన్నాళ్ళు ఎలాగో సాకాను గాని ఇక నా వల్ల కాదు. మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి, నా చావేదో నేను చస్తాను. ఇదిరా పెద్దోడా, నేనే 10-15 రోజులు ఉండేసరికి 4వ వాడి భార్య నాకు చేసిన మర్యాద. తాదూర కంతలేదు మెడకో డోలన్నట్టు నాకే దిక్కులేక అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటే నన్ను చిన్నపిల్లల్ని తీసుకెళ్లమని ఎంత నిర్దయగా మాట్లాడుతుంది. 2 రోజులు ఇంట్లో పొయ్యి కూడా అంటించలేదు. పిల్లలు ఆకలితో నకనకలాడిపోతుంటే చూడలేక హోటల్కి తీసుకెళ్లి తినిపించాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ముఖం చూడకుండా మాట్లాడారు. మగవాడికి చివరి దశలో భార్య అవసరం ఎంత ఉంటుందో అనుభవించేవాడికి తప్ప వాడిని పుట్టించిన ఆ బ్రహ్మకు కూడా తెలియదురా. ఆమె కోపం చల్లారిందాకా ఎలాగోలా 4 రోజులు ఓపిక పట్టి ఆమె పిల్లలను ఆమెకు అప్పగించి మెల్లగా ఇక్కడి నుంచి మా నూరు వెళ్ళిపోతాను. అక్కడి వాళ్లతోనూ ఏ ఏ అనుభవాలు రాసిపెట్టున్నాయో అవి కూడా అనుభవించాలి కదా. ఓ రోజు పొద్దున్నే ఫోన్ చేసి నాన్న ఆ కోడలు తన మీద ఎందుకంత కోపం తెచ్చుకుందో అర్థం కాక చిన్న పిల్లాళ్ళ వెక్కుతూ చెప్పుకొచ్చాడు. చిన్ననాటి నుండి నేనెరిగిన నాన్నకు ఈ నాన్నకు ఎక్కడా పోలికే లేదు. అప్పటిదాకా నాన్న ఎన్ని ఒడిదుడుకుల తుఫాలనైనా ధైర్యంగా ఎదుర్కొన్న మేరు పర్వతం. ఇప్పటి నాన్న దుర్బలుడు. ఏమిటి తేడా? నాకు తెలిసిన తేడా ఒక్కటే. అప్పటి నాన్నకు మా అమ్ముంది, ఇప్పటి నాన్నకు లేదు. అదే తేడా. ఆయన దుఃఖం వింటున్న నాకు ఏడుపొస్తుంటే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నాన్న అన్నాడు దీనంగా. చేసేదేముందిరా, మీ అమ్మ సంవత్సరీకం వెళ్లే వరకు నాకు ఈ అనుభవాల గాయాలు అవుతూనే ఉంటాయేమో. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు కదా, నేనిదే చేసుకున్నానేమో. ఆ పైన దుఃఖంతో గొంతే పూడుకుపోయిందో సిగ్నల్ అందలేదో కాని నాన్న ఫోన్ మాత్రం కట్ అయింది. ఆ తర్వాత నేను ప్రయత్నించినా నాన్న ఫోన్ కలవలేదు. నాన్నెందుకో గాని ఈ మధ్య 20 రోజులుగా ఫోన్ చేయడం లేదు. నేను చేసినా తీయడం లేదు. ఒకవేళ పొరపాటును లేపినా ఇంతకు ముందులా కాకుండా అడిగిన దానికి మాత్రమే అవును కాదు అంటూ ముక్తసరిగా సమాధానాలిస్తున్నాడు. సరే, విషయం ఏంటో కనుక్కుందామని నేనే ఓ రోజు బయలుదేరి మా ఊరెళ్ళాను. అమ్మ ఉన్నప్పుడు కళకళ్ళాడుతూ కన్నుల నిండుగా అంత దూరానికి కనిపించే ఇల్లు దేవుడు లేని ఆలయంలా కళావిహీనంగా ఉంది. ఇంటిని చూస్తూనే బాధపడుతూ ఇంట్లోకెళ్ళిన నాకు అంతకంటే గొప్ప దృశ్యం కళ్ళబడి కొయ్యబారిపోయాను. ఇదేంటి నాన్న, నువ్వు బట్టలు ఉతుక్కుంటున్నావేంటి? ఇంట్లో వాళ్ళంతా ఎటెళ్లారు అంటూ ఆయన చేతిలోని పంచెనందుకొని పిండి ఆరేస్తూ అన్నాను. ఏముందిరా, ఈ 1 రోజుల నుండి 3వ వాడింట్లో ఇక్కడికొచ్చి పడుకుంటున్నాను. వాళ్ళింటి దగ్గర నీళ్ల కిందగా ఉంది కదా అని ఇక్కడే పిండుకుంటున్నాను. ఆ చాకలమ్మ మగడితో తగాదా పెట్టుకొని అమ్మవారింటికి వెళ్ళిపోయింది. విషయాన్ని తేలిక చేయడం కోసం ప్రయత్నిస్తూ మెల్లిగా చెప్పుకొచ్చారు నాన్న.
మరటువంటప్పుడు వాడి భార్య ఇక్కడికొచ్చి ఉండిపోవచ్చు కదా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? కాళ్ళు చేతులు కడుక్కుంటూ అన్నాను. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య వాళ్ళమ్మకు జబ్బు చేసి మంచాన పడింది. దాంతో వాళ్ళ నాన్న తమ్ముడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళింటికి వెళదామంటే ఇక్కడ నేనుండిపోయాను. నన్ను వదిలేసి వెళితే నలుగురు ఏమనుకుంటారోనన్న భయం. దాంతో పొమ్మం లేక పొగబెట్టినట్లు చేస్తుంది. వాడేమో మొదటి నుండి ఆమె తానా అంటే వీడేమో తందాన అంటాడయ్యే. అందుకే నా పని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందులో నువ్వు ఆవేశపడాల్సిందేమీ లేదు. స్నానం చేయడానికి తయారవుతూ నన్ను చల్లబరచాలని చూడసాగాడు నాన్న. మరి ఇంట్లోనే ఉంటున్న రెండోవాడు వాళ్ళేమయ్యారు? వాసాలకు పట్టిన సాలీళ్లను చూస్తూ ప్రశ్నించాను. కడుపు చించుకుంటే కాళ్లమీదే పడుతున్నట్టు ఏం చెప్పాలరా? ఈ ఇల్లు వాళ్ళకి రాసిస్తే నన్ను చూసుకుంటారట, లేకుంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతారట. అదెట్లా కుదురుతుందన్నాను. అంతే. మిగతా వాళ్ళు ఒప్పుకోరా? మీకే ఇష్టం లేదా అంటూ నానా రాద్ధాంతం చేసిన మొగుడు పెళ్ళాలు. ఆ రోజు మొదలు గొంతెండిపోతుందన్నా గ్లాసు నీళ్ళివ్వలేదు. వారం రోజుల క్రిందట వాళ్ళ అత్తగారి ఊర్లో బొడ్రాయి వేస్తున్నారని వెళ్లారు గాని ఇంతవరకు రాలేదు. చెప్పాలా వద్దా అన్నట్టు సంశయిస్తూనే కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా చెప్పుకొచ్చాడు నాన్న. ఇంత ఇంట్లో ఒక్కడవే ఉంటున్నావన్నమాట. ఏ అర్ధరాత్రో కాలు నొచ్చినా కన్ను నొచ్చినా పలకరించే మనిషే లేకుండా ఏంటి నాన్న ఇదంతా? ఎక్కడికి వెళ్ళొద్దు అంటే వినవే, ఉండమన్న చోట ఉండవే అంటూ కొంచెం విసుక్కుంటూ మాట్లాడాను. ఎందుకురా నా మీద విసుక్కుంటావు? అయినా ఇంకెన్ని రోజుల్లే, మహా అయితే ఇంకో నెల. మీ అమ్మ సంవత్సరేకం అయిపోయిందనుకో. నా దారి నేను చూసుకుంటా గాని నువ్వేం హైరాణ పడకు. స్నానం చేసొచ్చి తెల్లపచ్చి కట్టుకుంటా అన్నాడు నాన్న. వీళ్ళిద్దరూ ఇట్లా చేశారు సరే, మరా చిన్నవాడికేమైంది? వాళ్ళింటికి రమ్మనలేదా? మంచం వాల్చుకుని కూర్చుంటూ అన్నాను. ఎందుకు రమ్మలేదు? రమ్మన్నాడు. మరి నువ్వెందుకెళ్ళలేదు? వెళ్ళలేదని ఎవరన్నారు? అక్కడేమైంది మరి? ఏముంది? వాళ్లకున్న 3 చిన్నపిల్లలతోనే వాడి భార్య చేసుకోలేక చస్తుంటే మధ్యలో ఈ ముసలాయన గోలేంటని ఎవరైనా అనుకోరా? అట్లా అనుకుని బయటకు గెంటేదాకా ఉండేదానికన్నా ముందే జాగ్రత్త పడితే గౌరవం దక్కుతుంది అనుకున్నాను. నా ఇంటికి నేనొచ్చాను అంతే. తను వచ్చి నా పక్కనే మంచం మీద కూర్చుంటూ అన్నాడు నాన్న. చెప్పడం లేదు గాని ఖచ్చితంగా నాన్న మనసు నొచ్చుకునే సంఘటన ఏదో చిన్నవాడింట్లో జరిగే ఉంటుంది. అది కడుపులో దాచుకుంటూ బయటకు చెప్పడం లేదు. నాన్నకు ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా కడుపున పుట్టిన మిమ్మల్నే ఆస్తులుగా భావించి పెద్ద చేసిన నాన్న తను కూలీ నాలి చేసైనా మమ్మల్ని జీతాలకు వాతాలకు ఉంచకుండా అంతో ఇంతో చదివించిన నాన్న. నాన్న మా బాగు కోసం తన జీవితమంతా శ్రమించిన నాన్న అమ్మను కోల్పోయి రెక్కలు విరిగిన జటాయువులా కుప్పకూలిన నాన్న, చివరికి ఆ కన్నవాళ్ల చర్యలతో ఆత్మాభిమానం దెబ్బతిన్న నాన్న ఆ క్షణంలో నా కంటికి కాలమనే బోయవాని చేతిలో అమ్మను కోల్పోయి రోదిస్తున్న క్రౌంచ పక్షిలా నా కళ్లకు కనిపించడంతో ఒక్కసారిగా నాలో పొంగుకొస్తున్న ఉద్విగ్నతను అణుచుకోలేక నాన్నను పట్టుకుని బావురుమన్నాను. మెల్లగా నా వీపు నిమురుతూ, మనిషికి ఇంత సున్నితమైన మనసు పనికిరాదురా పెద్దోడా. ఏ మనిషి అయినా సరే అనుకోని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తట్టుకొని నిలబడే గుండె నిబ్బరం అలవర్చుకోవాలి. అయినా నాకిప్పుడేమైందని బాధపడుతున్నావు? తన కన్నుల్లో కమ్ముతున్న నీళ్లను రెప్పలతో అదిమి పడుతూ నన్ను సముదాయించాడు నాన్న. కొంతసేపటికి తేరుకున్న నేను, ఇవన్నీ వద్దులే గాని మా ఇంటికెళ్దాం పద నాన్న. నాన్న చేతులు పట్టుకుంటూ బ్రతిమాలాను. లేదురా పెద్దోడా, మీ అమ్మ సంవత్సరీకం నిండా 1 రోజులు కూడా లేదు. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ స్వయంగా నేను చూసుకుంటే తప్ప పూర్తి కావు. అయితే నువ్వు మాత్రం ఓ వారం 10 రోజులు సెలవు పెట్టి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పనులన్నీ నీ మీదే ఆధారపడి ఉంటాయి. గూట్లో ఉన్న భగవద్గీతను చేతిలోకి తీసుకుంటూ అన్నాడు నాన్న.
అదేంటి నాన్న, ఒక్కరోజు కార్యక్రమానికి అన్ని రోజులు సెలవెందుకు? ఆశ్చర్యంతో అడిగాను. ఎందుకో నీకే తెలుస్తుందిలేరా అంటూ గీతా పారాయణంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు అమ్మ సంవత్సరీకం. చుట్టాలు మొత్తం బీరుపోకుండా వచ్చారు. అమ్మ పోయిన తర్వాత ఈ ఏడాదిగా మళ్ళీ ఈరోజే నాన్న ముఖంలో పూర్వపు కళ నిండుగా కనిపించింది. వచ్చిన బంధువులందర్నీ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ ఆనందించాడు. ఆ రాత్రి భోజనాలైన తర్వాత అందరం తీరుబడిగా కూర్చున్నప్పుడు, అన్నా, మరి నీ సంగతేంటి అంటూ నాన్న విషయాన్ని మెల్లగా కదిపాడు చిన్నబాబాయ్ వక్కపొడి నవ్వులుతూ. ఆ విషయం ఇప్పుడెందుకు లేరా, రేపొద్దున మాట్లాడుకుందాంలే అంటూ కావాలనే దాటవేశాడు నాన్న. సరేనంటూ అందరం కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని ఆ తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ పడుకుండిపోయాం. పిల్లలకేవో పరీక్షలున్నాయని చెప్పి చీకటితోనే హైదరాబాద్కి వెళ్ళిపోదామని తయారైన మా చెల్లి, బావా వాళ్ళు వెళుతున్నామని చెప్పడానికి నాన్న మంచం దగ్గరికి వెళ్ళారు. చిత్రంగా నాన్న రాత్రి పడుకున్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండడంతో ఏదో సందేహిస్తూనే, నాన్నా నాన్నా అంటూ నాన్నను కదిపిన చెల్లి ఒక్కసారిగా నాన్నా అంటూ మీదపడి గొల్లుమంది. పడుకున్న వాళ్లంతా ఉలిక్కిపడి లేచారు. అందరికీ అర్థమైంది, నాన్న అమ్మను చేరుకోవడానికి నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని. గత నెల రోజులుగా నాన్న మాటల్లోని ఆంతర్యమేమిటో అర్థమవుతున్న కొద్దీ నేను ఆశ్చర్యంలోకి కూరుకుపోసాగాను. అమ్మ సంవత్సరీకం రోజున్నే చుట్టాలందరూ ఉండగానే నాన్న అకస్మాత్తుగా పోయాడనే వార్త ఒక్కసారిగా ఊరంతా గుప్పమనడంతో ఆ వీధి పట్టని జనం వచ్చేశారు. వరిగడ్డి పక్క మీద పడుకోబెట్టిన నాన్న తలాపున వెలుగుతున్న దివ్యను చూస్తుంటే తన చావును తానే నిర్దేశించుకుంటున్న భీష్ముళ్లా కనిపించసాగాడు. తదుపరి జరగవలసిన కార్యక్రమాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇంతలో సైరన్ మోగించుకుంటూ వచ్చిన అంబులెన్స్ ఒకటి ఇంటి ముందు ఆగింది. ఆ సమయంలో అంబులెన్స్ ఏంటి అన్న ఆశ్చర్యంలో మునిగిపోయిన మేము చూస్తుండగానే అందులో నుండి 2 డాక్టర్లు, 2 నర్సులతో పాటు మరో 2 మనుషులు స్ట్రెచర్ పట్టుకొని దిగి చెక్కచెక్క షామియానా కిందకొచ్చారు. అనంతయ్య గారు ఇల్లీదేనా? వచ్చిన వాళ్లలో ఓ డాక్టర్ మెడలో స్టెథోస్కోప్ వేసుకుంటూ అడిగారు. అవును, చెప్పారెవరు. వాళ్ళ పెద్దబ్బాయిని ఓసారి ఇటు పిలుస్తారా అన్నాడు డాక్టర్. ఎందుకు మీరెవరు సార్, వాడెందుకు ముందుకొస్తూ అడిగాడు మా చిన్నాన్న. మేం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి వస్తున్నాం డాక్టర్ చెప్పాడు. విషయం ఏంటో చెప్పండి, నేనే వాళ్ళ పెద్దబ్బాయిని. అప్పటిదాకా పక్కన నిలబడి చూస్తున్న నేను వాళ్ళ ముందుకొస్తూ అన్నాను. మీ నాన్నగారు తన శరీరాన్ని మొత్తం యూనివర్సిటీకి దానం చేశారు. ఏ రోజు ఆయన పోతే ఆ రోజు వెంటనే మీకు సమాచారం అందించే ఏర్పాటు కూడా ముందే చేయించారు. వెంటనే మాకు సమాచారం అందింది కాబట్టి బయలుదేరి వచ్చేశాం. తామెందుకొచ్చారో ఆ వివరాలను ఒక్కోటి వివరించాడు డాక్టర్. మీ నాన్నగారు తన శరీరాన్ని మొత్తం యూనివర్సిటీకి దానం చేశారు. ఏ రోజు ఆయన పోతే ఆ రోజు వెంటనే మాకు సమాచారం అందించే ఏర్పాటు కూడా ముందే చేయించాడు. వెంటనే మాకు సమాచారం అందింది కాబట్టి బయలుదేరి వచ్చేశాం. వెంటనే మాకు సమాచారం అందింది కాబట్టి బయలుదేరి వచ్చేశాం. తామెందుకు వచ్చారో ఆ వివరాలను ఒక్కొక్కటి వివరించాడు మరో డాక్టర్. ఒక్కసారిగా షామియానాల కింద నిశ్శబ్దం అలుముకుంది. నా కళ్ళలో నుంచి 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.